హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఈరోజు ప్రీ మార్కెట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. సో నిన్నటి ప్రీ మార్కెట్ యొక్క లెవెల్స్ ఏ రకంగా వర్కౌట్ అయినాయి, ఈరోజు ప్రీ మార్కెట్లో మనం చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటో దాని గురించి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. కొన్ని మేజర్ న్యూసెస్ అయితే వచ్చాయి, మార్కెట్ని ఇంపాక్ట్ చేసేంత బిగ్ న్యూసెస్ అవి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 58,142.80కి అయితే మార్కెట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 415 పాయింట్స్ గెయిన్ అయ్యి రైట్ 58,192.60కి అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మనం మేజర్గా చూసుకునే లెవెల్స్ నేను పదే చెప్తా ఉన్నాను. ఏదైతే జోన్ని మనం డ్రా చేసాం, ఒక ఫియర్ ఆఫ్ జోన్ కింద ఏదైతే కన్సిడర్ చేసుకోమని చెప్పాను, ఎగ్జాక్ట్ ద సేమ్ లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. మీరు చెక్ చేసుకోవచ్చు. దేన్నైతే సప్లై జోన్ కింద యాక్ట్ చేస్తుంది అనుకున్నాం, అదే జోన్ మరలా మార్కెట్ ఒక సపోర్ట్ జోన్ కింద కూడా యాక్ట్ చేయడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో ఏదైతే మరలా ఈరోజు మార్కెట్లో కూడా అంతే పాజిటివ్నెస్ అయితే కనబడబోతుంది. ఈ వీక్లో కూడా కొంత పాజిటివ్నెస్ అయితే కనబడబోతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ది ఇండెక్సెస్, సెన్సెక్స్ కాదు మోస్ట్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీస్లో మాత్రం కొంత ఎక్స్పైరీ మొమెంటం అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంత్లీ ఎక్స్పైరీలో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మేజర్గా చూసుకోవాల్సిన లెవెల్ ఆల్ టైమ్ హైస్కి దగ్గరగా ఉంది. కాబట్టి మేజర్లీ నేను ఈ లెవెల్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏదో ర్యాండమ్గా డ్రా చేయట్లేదు, మల్టిపుల్ టైమ్స్ దీన్ని సపోర్ట్ తీసుకుంది. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్, నేను చెప్తున్న లెవెల్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్లో వచ్చే మొమెంటమ్ని మాత్రమే ట్రస్ట్ చేయండి. సెకండ్ హాఫ్లో ఏ మొమెంటం వచ్చినా, సెకండ్ హాఫ్లో మిమ్మల్ని టెంప్ చేద్దామన్నా సరే మార్కెట్లోకి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. రైట్. సో ఒకవేళ మార్కెట్ని అప్ సైడ్ చూద్దాం అనుకుంటే మాత్రం 58,421 ఈ లెవెల్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మేజర్లీ పైన అయితే మాత్రం 58,577.50 ఇది ఆల్ టైమ్ హై. ఇఫ్ ఇట్ బ్రేక్స్ మార్కెట్ ఈరోజు డెఫినెట్గా ఇది బ్రేక్ అయిపోద్ది. పాజిటివ్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్లో అయితే ఈ బ్రేక్ అయితే మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్లీ ఈ 2 లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయినా సరే కొంత నెగిటివ్ వైపు అయితే కనబడాలి. కనిపించింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, 57,980, 57,893 మధ్యలో మరలా ఇంకొక బౌన్స్ బ్యాక్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్, ఇఫ్ యు ఆర్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్, డెఫినెట్లీ ఈ విషయం మీకు అర్థమైపోతుంది. చూడొచ్చు, చాలా రోజుల నుండి ఈ జోన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది. నిన్న కూడా జరిగింది, ఈ రోజు కూడా మార్కెట్లో ఈ జోన్ని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ కింద మరలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఏది 57,830, ఇక్కడ నుంచి మరలా ఇంకొక బౌన్స్ బ్యాక్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేజర్లీ ఈ 2 లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. పైన మాత్రం ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా రైట్ మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సో మేజర్లీ రైట్ ఈ 2 లెవెల్స్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే అబ్జర్వ్ చేయడం మర్చిపోద్దు. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ వచ్చేసరికి 25,966.95కి అయితే ఓపెన్ అయింది. రైట్. మేజర్లీ 170 పాయింట్స్ గెయిన్ అయింది. 25,974.974కి అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూసాము. సో మాక్సిమం నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో, నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే థింగ్ ఒకటే, మార్కెట్స్లో ట్రేడ్ని రైట్ అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్టర్స్ని కూడా చూసుకోండి. మేజర్లీ లెవెల్స్తో పాటు సెక్టోరియల్గా కూడా ఏదైనా ఇంపాక్ట్ చేసే న్యూస్ ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. బేసికల్గా నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ న్యూస్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. ఒకవేళ రైట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈరోజు కూడా మార్కెట్లో పాజిటివ్ ఇంటెంట్ అయితే చూసుకునే ఛాన్స్ ఉంటుంది. 25,991 లెవెల్ అయితే ఉంది. ఈ 991 లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్లీ 26,063 అండ్ అదేవిధంగా 26,134 ఈ మేజర్ లెవెల్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్కి ఇంకా దగ్గరగా వెళ్ళలేదు. మేబీ ఈరోజు మార్కెట్లో అంత పాజిటివ్ మొమెంటం వస్తే మేబీ నియర్గా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. బట్ బేసికల్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్లో మొమెంటం ఏదైనా ఉన్నా సరే 26,063 లెవెల్ని మాత్రం మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కింద జోన్ ఉంది, ఇది ఎప్పటి నుంచో చెప్తున్న జోన్. నిన్న ప్రీ మార్కెట్లో కూడా క్లియర్గా చెప్పాను, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ జోన్ని కన్సిడర్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఈ జోన్ని డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మరలా ఒక బౌన్స్ బ్యాక్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద
సెన్సెక్స్ గురించి వచ్చే సెన్సెక్స్ 84,778.71కి అయితే ఓపెన్ అయింది. రైట్ మాక్సిమం 567 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి 84,808.94 అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో కంపేర్ టు ద మనకి నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే పాజిటివ్ ఇంటెంట్‌ని చూసామో అదే ఇంటెంట్ మనకి సెన్సెక్స్‌లో కూడా కనబడింది. ఈ రోజు మార్కెట్‌ని ఏ విధంగా చూడవచ్చు అంటే మాత్రం 84,000 గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తాను, 84,876.31 లెవెల్ అండ్ 84,980 లెవెల్ అయితే మేజర్‌గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాస్ ఒక స్ట్రాంగెస్ట్ జోన్స్ ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ జోన్ నుంచి మార్కెట్‌లో ఒక రివర్సల్ అయితే మనమైతే ఎక్స్‌పెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఎందుకన్నది కూడా నేను మాట్లాడతాను. దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. మనకి ఎక్స్‌పైరీ దగ్గరికి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. పైన ఒకవేళ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగెస్ట్ సప్లై జోన్ కూడా ఉంది. వీటిని అయితే కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నిన్న ప్రీ మార్కెట్‌లో క్లియర్‌గా చెప్పాను 84,556 అండ్ అదేవిధంగా 84,647 మధ్యలో ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించబోతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్ ఇదొక జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయితే డెఫినెట్‌గా మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్స్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇక్కడి వరకు రావాలి. బట్ మేజర్‌లీ మార్కెట్‌లో ఉండే సెక్టోరియల్ కావచ్చు, మార్కెట్‌లో ఉండే కొన్ని ఫినాన్షియల్ సెపరేట్ పాయింట్స్‌ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్స్ ఈరోజు కూడా కొంత పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు వచ్చే వీడియోలో మాట్లాడదాం. రైట్. సో ఇక్కడ వరకు లెవెల్స్‌ని అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న మేజర్ న్యూసెస్ ఏంటి అంటే మాత్రం మోస్ట్ పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం యూఎస్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువ రావడం వల్ల ఫెడ్ రేట్ కట్స్ అయితే తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఒకవేళ జరుగుతుందన్న ఒక వ్యూ ఎప్పుడైతే క్రియేట్ అయిందో మార్కెట్‌లో కొంత పాజిటివ్ న్యూస్‌ని చూసాము. ఒకవేళ ఇది జరుగుతుంది అనే న్యూస్ కన్ఫర్మేషన్ జరిగితే మాత్రం డెఫినెట్‌లీ ఇంకొంత పాజిటివ్ న్యూస్‌ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఇండెక్సెస్‌లో ఆ పాజిటివ్ మొమెంటమ్‌ని కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫెస్టివల్ సీజన్ ఉంది. ఫెస్టివల్ సీజన్ ఎండింగ్‌కి వచ్చేసరికి మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా వెళ్ళబోతాయి. ఏదైతే మనం అక్టోబర్‌లో మాట్లాడుకున్నామో, అక్టోబర్ అంతా డిస్కస్ చేసుకుంటుంది ఏదైతే ఉందో, అక్టోబర్‌లో ఆ పాజిటివ్ ఇంపాక్ట్ మనం చూస్తూనే వచ్చాము. ఎట్ ద సేమ్ టైమ్ నెగెటివ్ ఇంపాక్ట్ కూడా చూసాము. దానికి రీజన్స్ కూడా మనం మాట్లాడాం. బట్ ఇంకొంత రికవరీ అయితే ఉంది. మనకు ఆ రికవరీ చేసే ఛాన్స్ అయితే మేబీ ఈ వీక్‌లో అయితే జరగవచ్చు. బికాస్ ఆఫ్ ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ రేట్ కట్స్‌ది డెఫినెట్‌లీ ఇది మార్కెట్ మీద ఒక ఇంపాక్ట్ అయితే చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెగెటివ్స్ గురించి వచ్చేస్తే, మార్కెట్‌లో మనం చూసుకోవాల్సిన కొన్ని నెగెటివ్ పాయింట్స్ గురించి వచ్చేస్తే, మోస్ట్‌లీ లాస్ట్ వీక్ అంతా కూడా మనకి క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఏదైతే క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయో, క్వార్టర్ రిజల్ట్స్‌లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్‌ని మనం చూసాం. చాలా ప్రీ మార్కెట్‌లో డిస్కస్ చేసుకుంటూనే వచ్చాం. ఆ పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ జరిగినాక మార్కెట్స్‌లో కొంత నెగెటివ్ వైబ్ అయితే వచ్చింది. ఆ నెగెటివ్ వైబ్ మనం చూసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీస్‌లో అవ్వచ్చు, నిఫ్టీస్‌లో అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీస్‌లో అవ్వచ్చు, సెన్సెక్స్‌లో అవ్వచ్చు అండ్ మిడ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్‌లో కూడా మోస్ట్‌లీ ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అయితే చూసాం. సో దానివల్ల మార్కెట్ కొంత కన్సాలిడేట్ అయితే జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, ఏదైనా సరే కొంత కన్సాలిడేషన్ అయితే మనం అబ్జర్వ్ చేసాం. సో ఈ కన్సాలిడేషన్‌ని దృష్టిలో పెట్టుకోండి. మార్కెట్‌లో కూడా హ్యూజ్ మొమెంటమ్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. డెఫినెట్‌లీ దీన్ని అబ్జర్వ్ చేసుకొని మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. రైట్. అండ్ ఇక్కడ వరకు మీరు మేజర్ లెవెల్స్‌ని అయితే అబ్జర్వ్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక మేజర్ న్యూస్ చెప్పాలి. మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కొంత నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. డెఫినిట్‌గా కనిపిస్తుంది. ఫియర్ అయితే ఉంటుంది డెఫినెట్‌లీ బయర్స్‌లో. ఆ ఫియర్ వల్ల మార్కెట్‌లో కొంత కన్సాలిడేట్ అయితే జరుగుతుంది. బట్ మేజర్‌లీ ఫినాన్షియల్స్‌గా చూసుకోవచ్చు లేదా ఎకనామికల్‌గా చూసుకోవచ్చు. గ్లోబల్ వైస్‌గా మార్కెట్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం మార్కెట్స్ అన్నీ కూడా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి. రైట్. అండ్ మేజర్ సెక్టార్ వచ్చేస్తే మాత్రం ఈరోజు మనం చూసుకోవాల్సిన మేజర్ సెక్టార్స్ ఏంటి? నిన్న ఏం జరిగింది అంటే మెటల్ సెక్టార్ వచ్చేసి 0.8% గెయిన్ అయితే, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 1% గెయిన్ అయింది. రైట్. రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 1% గెయిన్ అయింది. ఐటీ సెక్టర్స్‌లో కొంత కన్సాలిడేట్ అయితే కనిపిస్తుంది వరల్డ్ మార్కెట్స్‌లో. బట్ ఇండియన్ ఐటీ సెక్టార్‌లో మాత్రం కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూసాము. ఆ ఇంపాక్ట్ మార్కెట్‌లో అయితే ఆ పాజిటివ్ మొమెంటమ్‌కి అయితే కారణం అయింది. రైట్. అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్‌లో 1.6% అవ్వచ్చు. బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా 1.6%, 1.1% అండ్ ఇయర్లీ అయితే మనకి మార్కెట్స్‌లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మేజర్‌లీ ఈరోజు చూసుకోవాల్సింది ఏంటి అంటే మాత్రం రైట్ హోల్డింగ్ కంపెనీ సెక్టార్స్ ఏదైతే ఉంటాయో -13% నిన్నైతే ఫాల్ అయితే జరిగింది. అది హ్యూజ్ డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. బికాజ్ ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ జరగబోతాయన్న ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ వల్ల ఆ కంపెనీస్‌లో ఆ సెక్టార్స్‌లో అంత నెగెటివ్ వైబ్ అయితే చూసాము. గుర్తుపెట్టుకోండి. ఇంకా మార్కెట్‌లో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ రేట్ ఒకవేళ ఫెడ్ రేట్ కట్స్ జరిగితే మాత్రం డెఫినెట్‌లీ మార్కెట్స్‌లో ఇంకొంత పాజిటివ్ న్యూస్ అయితే పాజిటివ్ వైబ్‌ని అయితే మనం చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ మేజర్ న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యూఎస్, చైనా మధ్య టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో టారిఫ్స్ యొక్క న్యూస్ ఏదైతే ఉందో ఈ టారిఫ్స్ యొక్క న్యూస్ ఇప్పుడిప్పుడే మారుతూ ఉంది. బట్ అంతా కూడా
జరుగుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందాలు జరుగుతున్నాయి. బట్ నవంబర్ 1 ఏదైతే ఉందో నవంబర్ 1 దగ్గరకొస్తుంది కాబట్టి ఈ ఒప్పందం కూడా ఏం జరిగిందంటే మేజర్‌లీ ఇది తగ్గించే ఛాన్స్ ఉంది. దీన్ని ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ ఉంటదని ట్రంప్ గారు అయితే అనౌన్స్ చెయ్యబోతున్నారని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇది క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అయితే కాదు. బట్ ఈ 2 రోజుల్లో మనకి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్‌లీ నేను టెలిగ్రామ్‌లో మీకు పోస్ట్ చేస్తాను. బట్ మేజర్‌లీ ఇప్పుడైతే మాత్రం మేజర్‌గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రం యూఎస్, చైనా యొక్క టారిఫ్స్ యొక్క న్యూస్ ఏదైతే ఉందో వాటిని ఆపడానికి ఫ్రేమ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఇదే ప్రెజెంట్ అయితే న్యూస్‌లో హైలైట్ అయితే ఉంది. సో, ఒకవేళ మీరు ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకుందాం. మీరు ఒకవేళ సెక్టోరియల్ వైస్‌గా వెళ్తున్న వాళ్ళైనా, ఇండెక్సెస్ పరంగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళైనా ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ న్యూస్‌ని జస్ట్ కన్సిడర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకా మేజర్‌గా కన్ఫర్మేషన్ రాలేదు. వస్తే దీని గురించి నేను అప్డేట్ అయితే చేస్తాను. రైట్. అండ్ బిట్‌కాయిన్ గురించి వచ్చేస్తే మేజర్‌లీ గోల్డ్ స్పాట్‌లో ఇంకొక విషయం చెప్పాలి. గోల్డ్ స్పాట్‌లో మేజర్ ఫాల్ అయితే ఉండబోతుంది ఈ రాబోయే రోజుల్లో. బికాజ్ మనకి గోల్డ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఇండియన్ గోల్డ్‌లో చూసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ 0.9% అయితే ఫాల్ జరిగింది నిన్న. ఆల్మోస్ట్ రైట్ 1,22,309కి అయితే క్లోజ్ అయింది. 1,192 పాయింట్స్ అయితే ఫాల్ అయితే జరిగింది. ఇంకా మార్కెట్‌లో ఫాల్ ఉంది. ఇంకా మార్కెట్‌లో ఫాల్ నెగెటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఫాల్ అయితే మాత్రం ఈ మేజర్ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఇఫ్ యూ ఆర్ ఎ గోల్డ్ స్పాట్ ట్రేడర్ అయితే ఈ లెవెల్స్‌ని అయితే కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ వీక్‌లో కొంత ఫ్లక్చుయేషన్స్ అయితే డెఫినిట్‌గా కనిపిస్తాయి. బికాజ్ నవంబర్ 1 వస్తుంది. టారిఫ్స్ యొక్క న్యూస్ మనందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే నెగోషియేషన్ జరుగుతుంది. ఆ 2 దేశాల మధ్య అది కన్ఫర్మేషన్ జరిగిందనుకోండి. ఒకవేళ డేట్స్ ఎక్స్‌టెండ్ జరిగితే మాత్రం డెఫినెట్‌లీ మార్కెట్‌లో ఒక కొంత పాజిటివ్ న్యూస్ అయితే చూసుకోవచ్చు. బిట్‌కాయిన్‌లో మాత్రం ఇథేరియంలో గాని, సోలానాలో గాని కొంత పాజిటివ్ వైబ్‌ని అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. సో, ఇక్కడ వరకు చూసారు. ఎట్ ద సేమ్ టైమ్ ఈరోజు మేజర్‌లీ మనం స్టాక్స్ ఏవైనా చూసుకోవాలి. ఈరోజు మనకి స్టాక్స్ రైట్ స్టాక్స్ టు వాచ్ ఔట్ అంటారు కదా! అట్లా ఏదైనా స్టాక్స్‌ని మనం చూసుకోవాలి అంటే మాత్రం ఈరోజు సమ్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ అయితే Q2 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నాయి. క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. లెట్స్ సే అదాని గ్రీన్ ఎనర్జీ అనొచ్చు. అదాని గ్రీన్ రైట్. అదాని టోటల్ గ్యాస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ అవ్వచ్చు. రైట్. కార్ట్‌రేట్ టెక్ అవ్వచ్చు. రైట్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ ఎంపైర్ కార్పొరేషన్స్ అవ్వచ్చు. ఇవి మేజర్ అయితే కంపెనీస్ అయితే రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మేజర్‌లీ అదాని గ్రీన్ ఎనర్జీ అండ్ అదాని టోటల్ గ్యాస్ ఏదైతే ఉందో సమ్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంట్రెస్ట్ అయితే మార్కెట్ బయట రైట్ ఎఫ్ఐఎస్ నుంచి కనిపిస్తా ఉంది. ఒకవేళ ఇది జరిగిందనుకోండి సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి. ఈరోజు మార్కెట్‌లో ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. కొత్త ఇన్వెస్టర్స్‌కి రావడానికి గల మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉందంటే మాత్రం న్యూస్ సర్క్యులేట్ ఏమవుతుందంటే కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ రాబోతున్నాయని ఒక న్యూస్ సర్క్యులేషన్ అయితే ఉంది కదా! దానివల్ల ఈ పాజిటివ్ ఇంపాక్ట్‌ని అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. చలో ఇక్కడి వరకైతే డెఫినెట్‌లీ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే డెఫినెట్‌గా రైట్ లైక్ చేయడం మర్చిపోద్దు. షేర్ చేయడం మర్చిపోద్దు. ప్రతిరోజు మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు కూడా మీ కామెంట్స్ కోసం నేను డెఫినెట్‌గా వెయిట్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్‌లీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కామెంట్ చేయడం డెఫినెట్‌లీ మర్చిపోద్దు. అది ఒక మనకు బూస్టప్‌లో అయితే పనిచేస్తుంది. సో, చెప్పిన లెవెల్‌ని అబ్జర్వ్ చేసుకోండి. ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఇంట్రెస్ట్‌ని ప్లాన్ చేసుకోండి. సో, ఈ లెవెల్స్ అనేది మనం మరలా రేపటి ప్రీ మార్కెట్‌లో డిస్కస్ చేద్దాం. ఏం జరిగిందో కూడా ప్రీ మార్కెట్‌లో మాట్లాడదాం. బట్ ఈరోజు ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసారు కదా! లైక్ చేయడం మర్చిపోద్దు. సో, రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.